హబ్బెర కొడుకో పార్టీ పెట్టక ముందే ఓ మున్సిపాలిటీ కవితక్క అకౌంట్లో పడ్డదిలే గిరేటే. ఏమో అనుకున్నాం అక్క రాజకీయం కిరాక్ అన్నారంతా. గదేనుల్లా గద్వాల జిల్లా వడ్డేపల్లిలా 10కి 8 సీట్లు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది కదా. గాళ్ళు మా వోళ్ళే ఆళ్ళు మేము కలిసిపోయినామన్నది. అయితే గెలిచినోళ్ళు అటెన్క సీఎం సార్ను కలిసిండ్రు. మా పార్టీ అని చైర్మన్ అయినరు. నీ ఆళ్ళ నీళ్ళని బతిమలాడుడైంది అనుకుందేమో గిట్ల ఫిక్స్ అయిందిగా. ఎండాకాలంలో కొత్త పార్టీ జెండా ఎగరేసుడు పక్కనట కవితక్క. మే నెలలో సురువు చేస్తాం, దానికి ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే నిలబడతాం, జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేస్తాము అన్నది. ఏహేం మీరు చూస్తుండ్రి, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో పవర్ గ్యారంటీగా మాదే అంటున్నది. అప్పుడు మేడమే అన్నట్టు సీఎం అవసరమైతే కామ్రేడ్లను కూడా కలుపుకుంటదట. ఇంతకు మీరు ఏడ పోటీ చేస్తారక్క అని అడిగితే ఇంకేడా సీదా సిద్దిపేటనే అంటుంది. అంటే హరీష్ రావు సార్ మీద ఈడ లెక్క కుదరకుంటే బోధన నిలబడుతుందట ఎమ్మెల్యేగా. తెలంగాణ వచ్చి 10 ఏళ్లుగా వస్తున్నా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు, ఎవరికేం రాలేదని బీఆర్ఎస్ ఎల్వన్ని ఎడ్డిచ్చింది మళ్ళొక పారి. వారు కేటీఆర్ గారు కేటగరైజేషన్ చేస్తే కేటగరైజేషన్ జరగదు కదా. మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు, ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరని. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తీర్చాలని డిమాండ్ చేసింది. అయితే ఢిల్లీలో తెలంగాణ మంత్రుల మీటింగ్ ఏందని బీఆర్ఎస్ పార్టీ అంటున్నందుకు ఈ మాట అన్నది. అంటే అప్పుడు కేబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. మరి పార్టీకి ఏం పేరు పెడుతుందో, జెండాకి ఏం రంగు ఉంటుందో గానీ ఎవరు ఏమన్నా కవితక్క మాత్రం అస్సలు తగ్గుతలేదు పో.